ట్రీట్మెంట్ కంటే ముందు మీరు ఈ స్టేజ్లో ఉన్నారు, మెడికేషన్ తీసుకుంటే క్యూర్ అవుతుంది, లేదా ఆపరేషనే మీకు దీనికి ఫైనల్ స్టేజ్ అని మీరు చెప్పే స్టేజెస్ అని ఏముండవండి. అంటే అది డిస్క్ ఎంత బయటికి వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. అంటే డిస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక మనకి స్పైనల్ కార్డ్లో ఇవి బోన్స్ అండి, వైట్ కలర్ కనపడుతున్నాయి. మధ్యలో రెండు బోన్స్ మధ్యలో ఉండేది ఒక రబ్బర్ లాంటి టిష్యూ, అది షాక్ అబ్జార్బర్ అనమాట. సో అది ఎలా ఉంటుంది అంటే పైన లేయర్ చాలా హార్డ్ ఉంటుంది, యాన్యులస్ అంటారు. దాని లోపల న్యూక్లియస్ పల్పోసస్ అని ఒక సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. అయితే ఆ సాఫ్ట్ మెటీరియల్ పైన లేయర్ హార్డ్ లేయర్ డ్యామేజ్ అవ్వడం, క్రాక్ రావడం వల్ల లోపల ఉన్న సాఫ్ట్ లేయర్ బయటకు వచ్చేసి ఇలా బయటకు వచ్చే నర్వ్స్ని ప్రెస్ చేస్తుంది కంటిన్యూస్గా. సో నర్వ్ ప్రెస్ చేస్తే నర్వ్ ఎక్కడైతే సప్లై చేస్తుందో ఆ ఏరియా అంతా లాగుతూ ఉంటుంది. కాళ్ళు లాగడం, తిమ్మిర్లు పట్టడం, నిల్చుంటే పెయిన్, కూర్చుంటే పెయిన్ అలా ఉంటుంది అనమాట. సో అలాంటిది దీంట్లో పెద్ద పెద్ద అంటే డిస్క్ సైజ్ బట్టి మనము ఆ పేషెంట్కి ట్రీట్మెంట్, అంటే చిన్న చిన్న డిస్క్లు చాలామందికి ఉంటాయి. అయితే ఆ డిస్క్లో ఆపరేషన్ కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే కొన్ని రోజులు పెయిన్ తగ్గడానికి మెడికేషన్ వాడితే బేసిక్గా తగ్గిపోతుంది. ఇంకా ఆ ముందు చేసిన పనులు కొంచెం మానేయాలి. అంటే కంటిన్యూస్ కూర్చోవడం, ఎక్కువసేపు డ్రైవింగ్ చేయడం, బరువులు ఎత్తడం, అవన్నీ స్టాప్ చేసుకుంటే నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే చాలా పెద్ద డిస్క్ బయటకు రావడం ఉంటుంది. దానివల్ల ఈ కాలు ఒక సైడ్ కాలు కానీ చేయి కానీ పడిపోవడం, అలాంటి లేకపోతే యూరిన్ లెట్రిన్ ఆగిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం అర్జెంటుగా సర్జరీ చేసుకునే పరిస్థితి వస్తుంది. ప్రతి పేషెంట్కి అంటే భయం ఏముంటుంది అంటే న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా, ఎవరికి వెళ్ళినా డైరెక్ట్గా వెళ్ళినా ఆపరేషన్ చేసేస్తారనేది భయం వేస్తుంది. అలా ఏమి ఉండదు. అంటే 90% పేషెంట్స్కి మనం ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, అంటే ఆపరేషన్ చేయకుండానే ట్రీట్మెంట్ చేస్తాం.